ఇవాళ మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఆ నెంబరు అమిత్ షాదే అన్నంత పని అయింది. మేము అంటనే ఉన్నాం ఆపొద్దు నుంచి. ఈ ఫోన్ టాపింగ్ రాష్ట్రాలకు వెళ్ళిపోయి దేశంలో పడతట్టే ఉన్నది. ఎన్నడో నాడు కేంద్ర మినిస్టర్ల పని కూడా అవుతుంది. ఆల్రెడీ ఏది మన గవర్నర్ల ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. ఇక అమిత్ షాది మోడీది రెండే బాగున్నాయి అనుకుంటున్నామని ఒక అమిత్ షా ఫోన్ కూడా ట్యాప్ అయింది. నా నాలుగమే మా చదువు అయింది పాడయ్యాలి చూసుకోవాలి అద్దంలో పోయి. సిట్ విచారణకు హాజరయ్యేందుకు ర్యాలీగా తరలి వస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి జోరుగా పోతుండగా ఈయన పబ్లిక్ నేసుకొని కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు వినేశారా? నడ్డా సంతోష్లతో జరిగిన సంభాషణలు విన్నారు. బండి సంజయ్ ముందు ముగ్గురు నెంబర్లు ఉంచిన సిట్టు అవాకైన కేంద్ర మంత్రి. సిట్తో తేలదు ఇది సిబిఐకి ఇస్తేనే కొలిక్కి వస్తుందని సంజయ్ తోటి కొంతమంది పోలీసు వాళ్ళు చెప్పి ముచ్చట ఇది. ఇంకా చూడు రే, ఇప్పుడు కేంద్ర మినిస్టరు ఈ అమిత్ షా, ఈ భారతదేశం మొత్తంలో ఉన్న పోలీసులు మొత్తం అమిత్ షా కనుసన్నల్లో నడుస్తారంట. ఆయననే కదా హోంశాఖ మంత్రి కేంద్రానికి. మరి గసంటోని ఫోన్ కూడా ట్యాప్ చేస్తే ఇక మరి మామూలుగా పరిస్థితి కావచ్చు ప్రజలారా. మళ్ళీ శిల్క పలుకులు పలుకుతారు నేను ఎవరిని ఫోన్ ట్యాప్ చేయలేదని సిట్ అధికారులు క్లియర్గా చెప్తున్నారు. మరి సిట్ అధికారులకు లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ దొంగలకు ఏమన్నా వైర్యం ఉందా? వాళ్ళకి ఏమన్నా గట్టికాడ భూమి కాడ పంచాయతీ వచ్చింది ఏమనీలకు? ఉన్నది ఉన్నట్టు వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. రోజుకో కొత్త రకమైన ముచ్చలు వస్తూ ఉంటే రోజుకోటి లీక్ చేస్తూ ఉంటారు. మరి గట్టినే గీయాలని చెప్పారు. బండి సంజయ్ గతంలో ఇప్పుడు ఏది బీజేపీ పార్టీకి అధ్యక్షుడు ఉండే కదా. బీజేపీ పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు ఎంతో కొంత ముచ్చట్లు ఉంటాయి కదా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేటివి. మరి కేంద్ర హోంశాఖ మంత్రితోటి ఫోన్ మాట్లాడింది ఇంటివి. మళ్ళీ నడ్డా సంతోషులు ఎవరితో మాట్లాడినా కానీ మొత్తం ఇంట్లో కూర్చోను వాళ్ళేం మాట్లాడుకుంటూ వీళ్ళేం మాట్లాడుకుంటూ గిసబోంటి జోకర్గాళ్ళు ఏ దేశంలో ఉంటుండొచ్చా ప్రజలారా? అవతలోడు ఫోన్ అనేదే తన పర్సనలే, వాళ్ళకు నచ్చిన రకంగా మాట్లాడుకుంటారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? గిదా మీ రాజకీయం, దొంగ రాజకీయం, బయటపై రాజకీయం గిట్టుంటుంది లెక్క. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పురు? ఇదిగా కేంద్ర హోంశాఖ మంత్రిని నిలిచిపెట్టరైది మీరు, అదేంది జడ్జీలను నిలిచిపెట్టరైది. మళ్ళీ పోతే వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఏమంటారు యాక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరు నిలిచిపెట్టారు? ఎవరు నిలిచిపెట్టరైది. మొత్తం మీకు ఏడైతే ఫాయిదా ఉంటుందో గాల నెంబరు ట్యాప్ చేయాలి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినాలి. మరి ఇని పీకిందే ఉంది మరి వీళ్ళు చెప్పురు ఇక ప్రజలారా. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఫోన్ ట్యాప్ చేసి ఒక్కొక్క రోజంట మొత్తం ఎంత 6500 ఫోన్ ట్యాప్ చేసినట్ట. కానీ మరి ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేయంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి దూరం చేసిరు కదా జనాలు. మీరు ఏం కథలు పడ్డా కానీ జనాలు అయితే కరెక్ట్ చూస్తారు కదా. ఫోన్ ట్యాపింగ్లు చేసి మూడోసారి మళ్ళీ అధికారం రప్పించుకోవాలని ఆలోచన కాకుంటే సిగ్గున్నది కేసీఆర్. ఇట్లా పెద్ద మనిషి అయిపోయినా పాడైపోయినామని అందామంటేనేమో కానీ మరి ఇది కేసీఆర్ పైన కేటీఆర్ పైన మరి ఇంకోళ్ళ పైన నాకైతే తెలియదు. కానీ ఇక మొత్తానికి అయితే ఈల ముచ్చటే ఈ ఇంట్లో చేసిన సంగతి మొత్తం దేశమంతా కోడై కూస్తుంది. కానీ కేంద్రం వల్ల సపోర్ట్ ఉన్నా కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ గారి ఇద్దరివి ఏంటికే కూడా పీగలేకపోతున్నారు, పాడైపోను. మరి ఏం చూసి భయపడుతున్నారు వాళ్ళని చూసి మరి చెప్పురు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి ఫోన్ ట్యాప్ అయినాక కూడా మరి ముందలు జరగాలి కదా ముచ్చట. మరి ఏం జరుగుతుందో ఏం కథనం మనకైతే అర్థమవుతలేదు. కానీ గింత అధ్వానంగా తలగబడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేసి గెలుద్దాం అనుకుంటే ఫోన్ ట్యాపింగ్ చేసినా గెలవరు మీరు, ఏ రకం గెలిచినా గెలవరు. ఏమైనా మీరు బాయికాడ 4 గంటలకు కొనుక్కొని వ్యవసాయం చేసుకోవాల్సింది తప్పితే అంతకు మించిన పని అయితే చేసేయలేదు. ఇక మీరు ఆ వ్యవసాయం అంటే చేతన అవుతుంది, పాడ వ్యవసాయం అంటే చాలా కష్టమే. వ్యవసాయం వేడ చేతన అవుతుంది. కానీ ఇక మళ్ళీ పాదముచ్చలు ఉండే కదా పాస్పోర్ట్ బ్రోకర్లు అదో ఇదో దొంగలంగా దందాలు ఉండే కదా, దందాలు చేసుకోవాల్సింది తప్పితే ఇక మళ్ళీ రాజకీయానికి వచ్చి చెడిపోతుండొచ్చునా? ఎవరిని ఇచ్చిపెట్టిరు చెప్పురి? భర్త పోనింటిరి, భార్య పోనింటిరి, ఎవరు ఇచ్చిపెట్టరు. తన లేదు మన లేదు ఎవరినైనా. బండి సంజయ్కి సోపతిగాళ్ళు ఉంటే ఆ సోపతిగాల ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. అంటే ఈ ఎవరితో మాట్లాడుకోవద్దన్నట లెక్క. మొత్తం ఈ మూడోసారి కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఏది బీఆర్ఎస్ పార్టీ వస్తే ఈ టైం కల్లా పక్క దేశం ఫోన్ కూడా ట్యాప్ చేయడం పాడైపోను. ఇంకా చేసిరేమో పాడైపోను. ఆ ట్రంప్ది కానీ లేకపోతే ఆ ఒబామాది కానీ లేకపోతే ఇంకోటి సచ్చినోడు బతికినోడు నెంబర్లు ఏమైనా ఉన్నాయేమో చూడపోయారు. బిల్లాడని గిట్ట చేసిండేమో ఆ కాలాన మరి పాడైపోను. వనికేరక చేసిండేమో. ఇంకో గిసవంటి ఈ రాజకీయం, దీని రాజకీయం అంటారా లేకపోతే ఇది రౌడీ రాజకీయం అంటారా లేకపోతే లంగ రాజకీయమా దొంగ రాజకీయమా ప్రజలారా మీరే చెప్పాలి. ఇక ఉంటా మరి.